మావిగన్నని వైఎస్ జగన్ పెట్టిన పేరుకు వ్యతిరేకమా లేక ఆ ప్రాంతానికి వ్యతిరేకమో కూటమి నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 3 ప్రాంతాలు కలిపి గ్రోత్ కారిడార్ గా ఉంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు. 2 లక్షల కోట్లతో అమరావతిలో అవినీతి చేసేందుకు చంద్రబాబు చట్టబద్ధత చేశారని ఆరోపించారు. అమరావతికి తాము ఏనాడు వ్యతిరేకం కాదని, అందులో జరిగే అవినీతికి మాత్రమే వ్యతిరేకమన్నారు అమర్నాథ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పేరుకు వ్యతిరేకమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ ప్రాంతానికి వ్యతిరేకమా ఒకసారి ఈ సందర్భంగా సమాధానం చెప్పాలి. లేదు, చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు పేరు, అందులో గన్ ఉంది, గన్ను చూస్తే జగన్ గుర్తుకొస్తాడు, అందుకని మాకు నచ్చలేదు అనేటువంటి అభిప్రాయం వారికి ఉండొచ్చు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఒకవేళ ఆ పేరు నచ్చకపోతే నీకు నచ్చిన పేరు పెట్టుకో, కానీ ఆ 3 ప్రాంతాలు కలిపి ఒక గ్రోత్ కారిడార్గా ఉంటే, అది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా సిఆర్డీఏగా ఆ ప్రాంతం ఉంటే ఈ రాష్ట్రానికి నష్టమా, దానివల్ల ఉపయోగం లేదా, చేసినటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేటువంటి దాని మీద చర్చ లేదు. కేవలం పేరు గురించి, ఆ పేరు మీద వీరేదో అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాము అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం తప్ప, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అమరావతి పేరిట చేస్తున్నటువంటి దోపిడీకి చట్టబద్ధత తీసుకురావడానికి మాత్రం చేసినటువంటి ప్రతిపాదన తప్ప మరొకటి కాదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మేము దానికి వ్యతిరేకం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని గడిచినటువంటి వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా వారు ఎక్కడో అనంతపూర్లో ఎక్కడో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. అమరావతికి ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు అనేటువంటి మాట మా నాయకుడి దగ్గర నుంచి మా పార్టీ నాయకత్వం వరకు అందరూ కూడా చెప్తా ఉన్నారు. అమరావతి పేరిట చేస్తున్నటువంటి దోపిడీకి మాత్రమే వ్యతిరేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీ లాంటి ప్రముఖ నగరాల్లో కూడా 4,000 రూపాయలకి 4,500 రూపాయలకి పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ నిర్మాణాలు చేపడుతున్నప్పుడు, అంటే బయట రాష్ట్రాలకి బయట ప్రాంతాలకి ఇక్కడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే దాదాపు 200 నుంచి 300% ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో రేట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఇది ఒక ద్వీపం, ఇక్కడికి ఏదైనా తీసుకురావాలంటే ఆకాశం నుంచి తీసుకురావాలా. అమరావతి అనేటువంటిది ఈ దేశంలో అతిపెద్ద స్కామ్కి తీసుకొచ్చినటువంటి చట్టబద్ధత మాత్రమే అనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.